శివోహం శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఏకశీలతో తయారు చేసిన ధ్వజస్తంభంను గర్భగుడిలోని పంచముఖేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివోహం శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఏకశిలతో తయారు చేసిన ధ్వజస్తంభంను గర్భగుడిలోని పంచముఖేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జీవీఎంసీ 87వ వార్డ్ కనితి కాలనీ కళింగ వీధిలో రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ, శ్రీ భువనేశ్వరీ దేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బహుళ పంచమి నాడు మూల విరాట్ను దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించే భక్తులు తెల్లవారుజాము నుంచే తండోపతండాలుగా తరలివచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గాజువక్క నాయకులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం కమిటీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమానికి వడ్లపూడి, కనితి, సిద్ధార్థనగర్, అప్పికొండ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ వార్డు ప్రాంతం కాలింగ్ వీధి రామాలయం ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడ 87వ వార్డు ప్రాంతంలో అజ్ఞాతం ఎక్కువ పెరిగిందన్నందుకు ఉదాహరణ ఈరోజు ఆలయాల నిర్మాణాలు. ఈవేళ ఇక్కడ పంచముఖ శివాలయం ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు, రాష్ట్రంలో లేనటువంటి 40 అడుగుల గజస్తంభం ఏకశిలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు 3x3 పీఠం కానీ, ఏదైతే నంది కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఒక పెద్ద నందీశ్వరిని కూడా ఇక్కడ సంకల్పన చేయడం జరుగుతుంది. దీనికి 87వ వార్డు ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాశయులు అందరూ కూడా చాలా మంది ఆర్థిక సాయం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇదే కాదు, ఈ ప్రాంతంలో త్రిశక్తి అమ్మవారి ఆలయం కానీ, లక్ష్మీపురంలో, అలాగే వడ్లపూడిలో బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం, బ్రహ్మసూత్రం, అలాగే పంచముఖ వినాయకుడు అంటే ఉత్తరాంధ్ర లేనివి. అలాగే ఇక్కడ ఏదైతే మళ్ళీ దుర్గా దేవాలయం మన గవర్నర్ మధ్య నెలకొల్పడం జరిగింది. అంటే 87వ వార్డు ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది భక్త భావాలతో ఉండడం వల్ల ఆలయ నిర్మాణానికి ఎక్కువ సహాయ సహకారాలు కూడా అందించడం వల్ల అందరికీ కూడా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. దీనికి రేపు 9, 10, 11 తారీఖుల్లో స్వామివారి తాలూకా ఊరేగింపు కానీ, ప్రతిష్ఠ కానీ, 11వ తారీఖున 87వ వార్డు ప్రాంత ప్రజలందరూ భక్త మహాశయులందరూ కూడా వీరేషన్లందరూ కూడా తెలియపరిచి భారీ అన్నసంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనేకమైన భక్తులు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ పంచముఖ శివాలయం అనేది నేను నేపాల్లో చూశాను. పంచముఖ శివాలయం నేను మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. అలాగే ధ్వజస్తంభం కూడా రాష్ట్రంలోనే మొదటిసారి నేను చూస్తున్నాను, అంత పెద్ద ధ్వజస్తంభం కూడా. దీని అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి ప్రతిష్టలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి మరీ కోరుతున్నాం. ఈ రామాలయం పరిధిలో ఈ శివాలయం నిర్మించాలని గత 5-6 సంవత్సరాల నుంచి అనుకోవడం, అది ఈనాటికి కళ సాకారం అయింది. దానికి యాక్చువల్గా కమ్యూనిటీ పరంగా అందరూ కూడా విశేషమైనటువంటి దీనికి ఆర్థికంగా అందరూ కోఆపరేట్ చేయడం, అలాగే గ్రామంలో ఉన్న అందరూ కూడా కోఆపరేట్ చేసి మంచి ఒక దేవాలయాన్ని నిర్మించడానికి సహకరించినటువంటి వాటిలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా ముందుగా నా అభినందనలు. అలాగే రేపు 9, 10, 11 కార్యక్రమంలో ప్రతిష్ట తర్వాత 11వ తారీఖుని విగ్రహ ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్ట అయిన తర్వాత మరి అన్న సంరాధన కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మరి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వార్డు ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. చెప్పండి సార్. ఈ దేవాలయం నిర్మాణం చేయడానికి కణితి గ్రామం కాలింగులు మొత్తం అన్ని క్యాస్ట్ల వాళ్ళు అనుబంధంతోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. అలాగే నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్లో లేని గజస్తంభం, గంటల స్తంభం పెట్టడం జరిగింది. పంచముఖ బ్రహ్మేశ్వర ఆలయం, భువనేశ్వర మాత సహిత ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. రేపు 9, 10, 11 ప్రతిష్ఠ కార్యక్రమం అది వైభవంగా జరగబోతుంది. ఇంకా ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. అలాగే ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ కి, అలాగే ఆంధ్రజ్యోతి, జగతి, అలాగే ప్రపంచం న్యూస్ వారికి నా ధన్యవాదాలండి. ఇక్కడ
మన కాళింగ వీధిలో అంటే స్ట్రీట్ లో కంతి కోనలేని గ్రామంలో శ్రీ కోదండరామయ్య ఆలయ ప్రాంగణంలో మనకి కొత్తగా శివాలయం అనేది మనం నిర్మించడం జరిగింది. ఇది గత 1.5 year దగ్గర నుంచి చాలా శ్రమించి చక్కగా ఈ మొత్తం కులం 87వ వార్డు నుండి వచ్చిన మొత్తం వార్డు నుండి ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ నిర్మాణం చేశారు. నిన్న అన్న ప్రతిష్ఠ అనేది ఇంచుమించులో 12 నుండి 15,000 మందికి ఈ శివాలయం ఆధ్వర్యంలో ప్రజలు ఇచ్చిన వీటిలో సొమ్ము అదే విరాళ తరపున ప్రజలకి ఆ రకంగా నిన్న ప్రసారం జరిగింది. ఇది ఏకశిల ఎక్కడా లేదండి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎక్కడా లేనిది ఒకటే శిల తీసుకురచ్చి ఇక్కడ నిర్మాణం చేశాము. ఇది ఎక్కడా లేదండి, ఈ విధంగా జరిగేది. చాలా శ్రమించి చేయించారండి. అలాగే యువకులు, అలాగే వృద్ధులు, ఈ ప్రాంతం 87వ వార్డు ప్రాంతం సంబంధించిన వాళ్ళందరూ ఆ సహాయ సహకారాలతో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయగలిగామనేది మా యొక్క అభిప్రాయం. మా యొక్క ధన్యవాదాలు. ఓం శ్రీరామ్. ఓం శ్రీరామ్. ఓం నమ శివాయ. నిన్న శివాలయం కాళింగవీధి రామాలయం ప్రాంగణంలో శివుడు ప్రదర్శించడం మా అందరికీ కూడా గర్వకారణంగా, మా ప్రాంతంలో ఉన్న కనిది గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, సంతోషాలతో ఉండాలని మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. అలాగే భారీ స్థాయిలో అన్నసంతర్పణ జరిగింది. అలాగే మన ఘంటస్తంభం ఏకశిల 45 అడుగులు ఏకశిల తీసుకొచ్చి దాని మీదన నంది విగ్రహం పెట్టడం కానీ, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా లేనంత గది స్తంభం నిర్మించడానికి ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా బాగా సహకరించి, మేము అందరం కూడా పెద్దలందరూ కూడా అనుకునే దేవుడు మా అందరికీ కూడా ఆ మంచి సంకల్పం కల్పించినందుకు దేవుడికి మేము అందరం కూడా రుణపడి, ఏ రోజు కూడా ఈ వచ్చే భక్తులకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మేమందరం కూడా కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాంగ సమేత పంచముఖేశ్వర స్వామి, భువనేశ్వరి మాత సమేత సహిత శ్రీ విఘ్నేశ్వర, భువనేశ్వరి మాత, కార్తికేయ, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమేత శ్రీ కాళభైరవ స్వామి నవగ్రహాల సామూహికంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిన్న మన యొక్క కాళింగ వీధి సమీపాన ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర వెలిసినటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం చేశారు. మన యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క శ్రీకాకుళం వాస్తవ్యులు సత్యవరం పురోహితులు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయించి మా యొక్క ఆలయంలో ఈ యొక్క పంచముఖేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డారండి. ఇది మన యొక్క గాంధీ బొమ్మ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో చాలా దిగ్విజయంగా ఆ యొక్క స్వామివారి యొక్క అనేకమైనటువంటి భక్తి జనావళి సామూహికంగా వచ్చి ఈ యొక్క భక్తి అంతా కూడా లోక కళ్యాణార్థమై మన యొక్క కమిటీ సభ్యులు, మా యొక్క కాళింగ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ యొక్క స్వామివారి కరుణా కృపా కటాక్ష వీక్షించి ఎల్లవేళలా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఎలా వృద్ధిలో తెచ్చుకోవాలి, చేపట్టాలి అనే కార్యక్రమాల గురించి మా యొక్క కాళింగ కమిటీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయించారు. అందుకు గాను ఈ యొక్క పంచముఖేశ్వర స్వామి వారి ఎల్లవేళలా ఆయన యొక్క కృపా కరుణ కటాక్ష వాళ్ళకి సిద్ధించాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గత 3 రోజుల నుంచి శ్రీ 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 పంచముఖేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. ఈ కార్యక్రమానికి చాలా అద్భుతంగా, చాలా 42 అడుగుల ఏకశీల ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాము, అనేక విగ్రహాలు పెట్టాము. అలాగే పంచముఖేశ్వర స్వామి, అలాగే మృత్యుంజయ స్వామి, భువనేశ్వరి అమ్మవారు, వినాయకుడు,
అలాగే చాలా అన్ని గ్రహాలు పెట్టాము. ఈ భారీ అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 15,000 మంది అన్న సమారాధన కార్యక్రమానికి వచ్చారు. అందరూ కూడా చాలా అద్భుతంగా 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ కూడా సహకారాలు వస్తు రూపాన ధన రూపాన కూడా చాలా మందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఓం నమః శివాయ.